పర్ల్ డైవర్ ఒక ఆయన ఉన్నాడు. ముత్యాలు సముద్రంలోకి వెళ్ళి తీసుకొస్తాడు. అతనికి సువార్త చెబుతాను దేవుని సేవకుడు వెళ్తే అన్నాడు, బాబు నువ్వు రక్షణ పొందాలి అన్నాడు. రక్షణ అంటే ఏంటి సార్? శిక్ష కొట్టివేయబడడం, మోక్షరాజ్యాన్ని సంపాదించుకోవడం, పుణ్యలోకాన్ని సంపాదించుకోవడం రక్షణ. అవునా? అయితే ఆ రక్షణను నేను నాకు నేనుగా సంపాదించుకుంటానండి. నేను ఏం చేస్తాను దాన్ని? ఎలా చేస్తావు అంటే, ముంబై నుండి బయలుదేరి ఢిల్లీ వరకు ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ వరకు నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాను. మోకాళ్ళ చిప్పలు పగిలిపోయినా, అరిగిపోయినా, రక్తాలు వచ్చినా కానీ నేను మాత్రం అలా వెళ్తాను. అప్పుడు దేవుడు నన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా? నా భక్తుడు నా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు, నా దగ్గరికి రావడానికి మోచెప్పులు అరిగిపోయినా పగిలిపోయినా వెనుకాడలేదు, ఇంత తీవ్రతంలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా తన పరలోకాన్ని తీసుకెళ్తానని దేవుడు అనుకుని నన్ను రక్షిస్తాడండి. నేను ఏం చేస్తాను తప్ప దేవుడిచ్చే రక్షణ నేను స్వీకరించనని అన్నాడు. సేవకునికి అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఎంత చెప్పినా ఇదే చెబుతున్నాడు మరలా, ఐ వుడ్ లైక్ టు ఎర్న్ మై సాల్వేషన్, నా రక్షణ నేను పొందుకుంటానని. ఒక రోజున దేవుని సేవకుడిని పిలిచాడు. సార్ ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు. వచ్చాడు. ఏమన్నా ఎందుకు పిలిచావు? అదే నేను చెప్పాను కదండి, ఆ కార్యాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ఇప్పటి నుంచి ముంబై నుండి ఢిల్లీ 1500 కిలోమీటర్లు. ఇప్పుడు నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తానండి, మరలా తిరిగి వస్తానో లేదు, కాబట్టి నా దగ్గర కొన్ని అపురూప వస్తువులు ఉన్నాయి, వాటిలో ఒకటి మీకు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి బట్రా అన్నాడు. లోపలికి వెళ్ళి ఒక పర్ల్ తీసుకొచ్చాడు, ముత్యం, చాలా పెద్దగా ఉంది ముత్యం. దాన్ని పట్టుకొచ్చి మిషనరీ చేతిలో పెట్టాడు. సార్ ఇది తీసుకోండి అన్నాడు. మిషనరీ అన్నాడు, నేను ఊరకనే తీసుకోను, దీనికి వెల కట్టు, డబ్బులు ఇస్తాను అన్నాడు. నేను వెల కట్టను సార్ అన్నాడు. అదేంటయా, ఊరకనే వద్దంటున్నాను కదా, నేను దీన్ని ఎర్న్ చేసుకుంటాను, దీనికి వెల కట్టు అన్నాడు. నేను కట్టనండి వెల, నాకు ఇష్టం లేదండి కట్టడం అన్నాడు. ఎందుకు అంటే, ఈ ముత్యాన్ని తేవడానికి నా కుమారుడు తన ప్రాణం అర్పించాడు సార్. సముద్రంలోకి వెళ్ళి ఆ ముత్యాన్ని తేవడానికి ఎంతో ప్రయాసపడి ఊపిరి బిగబెట్టి తీసుకొచ్చే లోపల పైకి వచ్చేసరికి నా కుమారుడు చచ్చిపోయాడు. ముత్యం నా చేతిలో పెట్టి నా కుమారుడు చచ్చిపోయాడు. దీన్ని చూసినప్పుడల్లా నా జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? నా కుమారుని ప్రాణం జ్ఞాపకం వస్తుంది నాకు. దీన్ని తేవడానికి అతడు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు కాబట్టి దీనికి విలువ నేను కట్టలేనండి. ఒకవేళ కడితే నా కొడుకు ప్రాణానికి విలువ కట్టినట్టే. కావాలంటే ఉచితంగా తీసుకోండి, లేకపోతే మానేయండి అన్నాడు. ఇప్పుడు సేవకునికి పాయింట్ దొరికింది. దేనికి? సువార్త చెప్పడానికి. తమ్ముడు, ఎంతవరకు రక్షణ తీసుకో అంటే, రక్షణ పొందు అంటే, నేను సంపాదించుకుంటానన్నావు కదా, నీ కొడుకు ప్రాణం పెడితేనే ముత్యానికి అంత విలువ వస్తే దేవుని ప్రాణానికి భూమి మీద ఎవరైనా వెలకట్టగలరా? యేసు ప్రభు నీ కోసం నా కోసం శిలువ మీద మరణించాడు. ఆయన ప్రాణానికి ఎవరైనా వెలకట్టగలరా? దేవుడు ప్రాణానికి ఎవరు కట్టగలరు? దేవుడు సృష్టికర్త గనుక అమూల్యమైన వాడు. ఆయన మరణించడం ద్వారా రక్షణ మనకు అనుగ్రహించబడింది. నువ్వు తీసుకుంటే చాలు, నువ్వు పొందుకుంటే చాలు. జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని నువ్వు నమ్మితే చాలు. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతావు తప్ప క్రైస్తవ్యంలో రక్షణ పొందడానికి 100 మెట్లు ఎక్కాలనో, 3 కొండలు ఎక్కి దిగాలనో, లేదా 3 సార్లు తలనీలాలు సమర్పించాలనో, కొబ్బరికాయలు కొట్టాలనో ఇలాంటి ఏమీ లే. రక్షణ పొందడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు ఏమీ లే. ఉన్న చోటన యేసు ప్రభు దేవుడని, ఆయన నీ కోసం కలువరి శిలువలో మరణించాడని నువ్వు నమ్మితే చాలు, రక్షణ పొందుతావు. యేసు ప్రభు మన రక్షణకు చెప్పండి ఆధారం. మన రక్షణ గురించి మనం అతిశయించడానికి ఏది లేదు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మన రక్షణకు ఆయన ఎలా ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు. అప్పుడప్పుడు మనం మంచి పాట పాడుతుంటాం, నాకు ఆధారమై ఉన్న నా ప్రభువా. దేవుడు మన రక్షణకు ఆధారం. ఎప్పుడైతే మనం రక్షించబడతామో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మన మీద నిలిచి ఉంటుంది. దేవుని కోసం మనం జీవిస్తాం, ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అందును బట్టి దేవుడు మనకు రక్షణకు ఆధారం ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. 62వ కీర్తన 7వ వచనం కూడా తీయండి ఒకసారి. Psalm 62 and verse 7. నా రక్షణకు, నా మహిమకు నా దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే
ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. నా రక్షణకు నా మహిమకు ఆధారం ఎవరు? దేవుడే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఇక్కడ ఎంతమంది అయితే రక్షణ పొంది ఉన్నారో వారందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? మనందరం కూడా మనం చేసిన దాన ధర్మాల ద్వారా, తపజపాల ద్వారా, పూజలు పునస్కారాల ద్వారా, నమాజుల ద్వారా, ప్రార్థనల ద్వారా మనం రక్షణ పొందలేదు. దేవుడు మన కోసం సిలువలో మరణించాడు కనుక, ఆయన మన స్థానాన్ని కలువరి శిలువలో తీసుకున్నాడు కనుక, నా భారాన్ని యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు కనుక, మన పాప భారము, మన దోష భారము, మన అపరాధ భారము యేసు ప్రభు తన మీద వేసుకుని తన రక్తాన్ని మన కోసం చిందించాడు కనుక, ఆ రక్తములో ఎవరైతే తమ జీవితాలకు కడుక్కుంటారో వారు రక్షణ పొంది ఉన్నారో, ఇది దేవుని వలన కలిగిందే తప్ప మనుషులు పొందుకున్నది కాదు అనే విషయాన్ని గుర్తించాలి.